నమస్కారం సార్. ఎస్ సార్. జనరలీ స్టూడెంట్స్ రష్యా కానీ వేరే అదర్ కంట్రీస్కి ఇంతవరకు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తూ ఉండే బయటికి వెళ్ళి చదవాలి అనుకునే వాళ్ళకి. సో జార్జియా అనే కంట్రీని మీరే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే జనరలీ మీరు జార్జియాని ఎందుకు టార్గెట్ చేశారు, అక్కడ స్టూడెంట్స్ ఎందుకు చదువుకోవాలి జనరలీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ విషయంలో ఇక్కడ ఏ కోర్స్ అయినా అవలీలగా దొరికిపోతుందండి, కానీ ఎంబీబీఎస్ కాదు. సో ఎంబీబీఎస్ విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతున్నది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఇయర్ 23 lakhs అటెండ్ చేయడము, 60,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే 1,18,148 సీట్స్ ఉన్నాయి, కానీ ఫ్రీ సీట్స్ మాత్రం 60,000 ఉన్నాయి. సో రిమైనింగ్ సీట్స్కి వచ్చేసి 70 lakhs, ఒకవేళ బి కేటగిరీ అయితే 70 lakhs, సి కేటగిరీ అయితే 1.5 to 2 crores అవుతుంది. సో అంత ఫీజులు పే చేసి ఒక మధ్యతరగతి కుటుంబాలకు చదవలేని పరిస్థితి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, ఒకవేళ బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ వాళ్ళకున్న ఆప్షన్స్ లోపల ఒక్కడే ఈ 60,000 సీట్స్లలో ఒకవేళ సీట్ దొరకలేని పక్షంలో వాళ్ళకున్న ఆప్షన్స్ వచ్చేసి ఇద్దరు లాంగ్ టర్మ్ వెళ్ళడము, లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, బీ ఫార్మసీ, వెటర్నరీ, ఇది కాంప్రమైజ్ అవ్వడము, లేకపోతే రిపీట్ చేసి మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోవడం. కానీ రిపీట్ చేసి లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల ఎంబీబీఎస్ వస్తుందని ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఇంత కాంపిటీషన్ అయితే తగ్గట్లేదు. సో ఎవ్రీ ఇయర్ కూడా కాంపిటీషన్ లక్షల్లో పెరిగిపోతున్నది. ఈ కాంప్రమైజ్ అవ్వడం వల్ల వాళ్ళకు ఎంబీబీఎస్ కళలాగానే ఉండిపోయి